బట్ నేను వెళ్ళలే. చాలా మంది పొలిటీషియన్స్, యాక్టర్స్ పర్టికులర్ గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పాలిటిక్స్ లోకి వస్తుంటారు, ఫట్ 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 పార్టీలు మారుతారు, లేకపోతే వచ్చి వెళ్ళిపోతారు. మీరు ఇంత తొందరగా ఎలా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని ఓన్ చేసుకున్నారు? ఈవెన్ వేరే పార్టీలో పనిచేస్తున్న పొలిటీషియన్స్ కూడా భారతీయ జనతా పార్టీలో పోతే ఎమర్జ్ అవ్వలేరు, అంటే ఓన్ చేసుకోలేరు, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఎలా? చిన్నప్పటి నుంచే మా ఇంట్లో అలానే కదా పెంచారు. అది కొత్తగా బ్యాక్గ్రౌండ్ ఉందా ఫస్ట్ ముందు నుంచి? ఆర్ఎస్ఎస్ కాదు, కానీ ఆర్ఎస్ఎస్ అంటే మా ఇంట్లో వాళ్ళకి అసలు ఏం తెలియదు. బికాస్ మా పేరెంట్స్ ఆంధ్ర నుంచి, మనకు ఆంధ్రాలో పెద్ద డీప్ రూట్స్ లేవు బీజేపీకి. బట్ మా తాతగారు అంటే మా మదర్ వాళ్ళ నాన్నగారు వచ్చేసి యాంటీ కాంగ్రెస్. నేను అది చాలా ప్రౌడ్గా చెప్తా. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పెట్టే వరకు అసలు ఓటు వేయలేదంట, వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు. వేరే పార్టీలు ఉన్నాయి, అదే కాంగ్రెస్ ఉండేది, ఆయన అసలు ఓటు హక్కును వినియోగించుకోలేదట. మా అమ్మమ్మ గాని తాతయ్య గాని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంట, ఇన్క్లూడింగ్ మై మదర్. యా, అందరూ వెళ్ళి మొట్టమొదటిసారిగా నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగింది కూడా ఇంట్లో ఆ సైకిల్ గుర్తు. తర్వాత అప్పుడప్పుడే అదే సమయంలో 80లో బీజేపీ కూడా స్టార్ట్ అవ్వడం, దాని గురించి రెండు సేమ్, ఇది అది 80, ఇది 82 టీడీపీ, 80 బీజేపీ. సో అదే జనసంఘ్. అలా అదే ఐడియాలజీతో పెరుగుతూ వచ్చాను కాబట్టి మా ఇంట్లో మా మదర్ ఎప్పుడు చెప్తుంది, తాత ఇలా నా చిన్నప్పుడే మా తాతగారు చనిపోయారు కానీ బట్ ఐడియాలజీ సేమ్. నేను ఎన్జిఓ స్టార్ట్ చేసినప్పుడు చేస్తానని చెప్తే కూడా మా మదర్ అనింది, నేను చెయ్యనా అంటే, ఏం చేస్తా మా నాన్నలాగా నువ్వు చేస్తానంటే నేనేం చేయలేను కదా, కానీ కంటిన్యూ చేయాలి. సో యాక్టింగ్ అన్నది, అవును యాక్టింగ్ అన్నది తాతగారికి ఉన్న ఇంట్రెస్ట్ అంట. ఆయన గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఎర్లియర్ వచ్చేసి ఆయన ఆర్మీలో చేశారు. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ మందు తాగమన్నాడని చెప్పేసి, నేను మందు తాగనంటే, తాగకపోతే పీకేస్తా అని చెప్తే, నువ్వేంటి పీకేసేది, నేనే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసాడంట. రెబల్. తర్వాత ఆర్ఎన్బిలో చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా అట్లా మంత్లీ వన్స్ ఇట్లాంటి ఏమన్నా వస్తే ఊర్లలో నాటకాలు వేసేవాళ్ళు కదా, ద్రౌపది పాత్ర ఎక్కువ చేసేవాడంట. సో యాక్టింగ్ ఫీమేల్ క్యారెక్టర్ చేసేవాళ్ళంట. నా చిన్నప్పుడు మా తాతగారి ఒక పెట్టే ఉండేది, అందులో ఆ నగలు చీరలు అవన్నీ ఉండేవి. అప్పటికి తాతగారు చనిపోయారు కానీ ఆ పెట్టె అలా ఉండేది అనమాట. సో యాక్టింగ్ ఆయన నుంచే వచ్చింది, సోషల్ సర్వీస్ ఆయన నుంచే. ఒంటి మీద షర్ట్ ఇప్పేసి ఒక్కొక్కసారి బనియంతో ఇంటికి వచ్చేస్తారంట. అమ్మ ఏం నానా అలా లేదంటే, అది రోడ్ పక్కన వాళ్ళు ఎవరికి బట్టలు లేవమ్మా అందుకు ఇచ్చేసి వచ్చా. సో అవన్నీ మా అమ్మ చెప్తుండేది. ఏమీ చెప్పేవాడు కాదు మాకు ఇంట్లో, ఆయన ఏం చేసి వచ్చాడు అనేది. కానీ ఏదో ఒకటి చేసేసి ఖచ్చితంగా వస్తాడు, నీకు కూడా అదే బుద్ధులు వచ్చినాయి, నేనేం చేయలేను ఇంకా. సో ఇన్బిల్ట్ మీకు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ ఉంది. సో అందుకని దాన్ని అడాప్ట్ చేసుకున్న. పైగా మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగింది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ రెండు ఫోటో. ఒక సైడ్ దేవుడి ఫోటోలు ఉంటే ఇంకో సైడ్ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ రెండు ఫోటోలు ఉండేవి. మా అన్న భయంకరమైన వీరాభిమాని, అయితే ఆర్మీకి పోవాలి, లేకపోతే అసలు బతికి వేస్ట్ మనిషి అనేవాడు. సో అలా చూస్తూ పెరిగిందని ఎలా ఉంటాను నేను. ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తున్నారు కదా బయట నుంచి, ఎలా అనిపిస్తుంది? అబ్బో భలే ఉంది, బాగున్నాయి, చాలా చాలా బాగుంది. పోయినసారి బీజేపీ, తెలంగాణ పాలిటిక్స్ చాలా సప్పగా ఉన్నాయి. ఆంధ్ర చాలా హాట్ గా ఉంది. చాలా హాట్ అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ టు బి ఆనెస్ట్లీ భలే తమాషా ఏంటండి, అక్కడ రాష్ట్రం కోసం కొట్టుకుంటుంటే వాళ్ళు మీకు తమాషా. మరి ఏం చేయండి, నాకైతే భలే నవ్వొస్తుంది. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కష్టపడి భారతీయ జనతా పార్టీని టీడీపీని కలిపారు, పెద్ద ఎపిసోడ్ పూర్తయింది. ఇప్పుడు కలిసి ఎలక్షన్ రాయబారి చేశారు అంటే మంచిదే కదా. యాక్చువల్లీ ఆయన నిన్న బాధపడుతున్నారు, మధ్యవర్తిత్వం చేసి మధ్యవర్తం చేస్తే పెద్ద మనిషి అంటారు, మధ్యవర్తం చేసి నేను చిన్నగా అయిపోయాను అంటున్నారు, శాండ్విచ్ అయిపోయారు చిన్నగా అయిపోయాను చెప్తున్నారు. అయ్యయ్యో, అంటే దాని ఉద్దేశం ఇటు బీజేపీ పట్టించుకోలేదు, అటు టీడీపీ పట్టించుకోలేదు. 30 సీట్లు 40 సీట్లు అనుకుంటే 24 కాస్త 21 సీట్లు అయిపోయినాయి. ఇప్పుడు నా పరిస్థితి అయిపోయింది. బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చారు దానికంటే అది ఇప్పుడు జనసేనకి ఎక్కువ సీట్లు వచ్చినట్లు కదా. అలా బీజేపీకి ఎంపీలు ఎక్కువ ఇచ్చారు, 6 ఎంపీలు ఇచ్చారు, వీళ్ళకి 2 ఇచ్చారు. బీజేపీకి ఎంపీలు కావాలి, బీజేపీకి ఎంపీలు కావాలి కదా. మరి స్టేట్ కంటే కూడా మరి నేషనల్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేస్తే అసలు ఇంతకు ముందే ఎంపీ ఇచ్చినప్పుడు తీసుకుంటే ఈ పాటికి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండేవారు. ఎంపీ తీసుకోమన్నారు ఆయనే చెప్పారు కదా లాంగ్ ఇయర్స్ బ్యాక్. ఈ పాటికి నిజంగానే సెంట్రల్ మినిస్టర్ అయ్యిండేవారు, అసలు అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారండి?
ముఖ్యమంత్రి బీజేపీ ట్రై చేస్తుందంట ఆయన ముఖ్యమంత్రిని చేయడానికి. అవన్నీ ఊహాగానాలే లేండి. బీజేపీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఎవరికి చెప్పదు. ఇప్పటికీ తెలంగాణలో మొన్న జరిగిన ఎలక్షన్స్ సీఎం క్యాండిడేట్ నే డిక్లేర్ చేయలేదు. అలాంటిది ఎప్పుడో 2029 ప్లాన్ చేసుకునే దానికి ఇప్పుడే సీఎం క్యాండిడేట్ ని ఎట్లా డిక్లేర్ చేస్తారు? మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. అప్పటికప్పుడు మెరికల్ లాంటి వాళ్ళని పట్టుకొస్తారు, లేదా ఓ డమ్మీ క్యాండిడేట్ నన్ను పవన్ పట్టుకొస్తారు. కళ్యాణ్ అటువంటి మెరికేనా అని నా అభిప్రాయం. అప్పటికి ఈ 5 ఏళ్లలో బాగా ట్రైన్ అయితే గనక మెరికలా తయారవుతాడు. ఇంకా ట్రైన్ అవ్వాల, ఎట్ టు ట్రైన్. ఎస్, ఇంకా అంటే సీఎం అవ్వాలంటే హీ నీడ్ టు బి మోర్ ఫోకస్డ్. స్టిల్ ఐ లవ్ హిమ్, బట్ ఏంటంటే సీఎం అవ్వాలి అంటే బ్యాలెన్స్డ్ గా మాట్లాడగలగాలి. ఇప్పుడు మోదీజీ ఆయన సీఎం గా ఉన్నప్పుడు అంతే బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు, పిఎం అయిన తర్వాత కూడా బ్యాలెన్స్డ్ గా మాట్లాడాడు. దట్ బ్యాలెన్స్ నేచర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ చాలా ఉండాలి. కన్సిస్టెన్సీ ఎక్కడ ఉండాలంటే ఇంటరాక్షన్ లో కన్సిస్టెన్సీ ఉండాలి. మాట్లాడేటప్పుడు ఆ బ్యాలెన్స్డ్ నేచర్ ఉండాలి. ఎంత కోపం వచ్చినా ఆవేశంతో రగిలిపోతే వాళ్ళను రెబల్ లీడర్స్ అంటారు కానీ ముఖ్యమంత్రి అన్నారు. లేకపోతే కొంతమంది అందరు వైసీపీ ఎమ్మెల్యేలు అన్న కానీ కొంతమంది ఎమ్మెల్యేలు రౌడీలుగా అసెంబ్లీలో ఎలా చేస్తున్నారు, చెప్పులు చూపించి, చాటలు చూపించి, వేలు చూపించి. మరి మనం కూడా అట్లే ఊగిపోతే మనకంటూ విలువేముంది? సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర రెబలిస్టిక్ గా ఉండొచ్చు, కానీ అదే ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి ఒకరోజు ముఖ్యమంత్రి అయినా డీసెంట్ గానే ఉన్నాడు తప్ప రెబలిస్టిక్ గా లేడు. సో ముఖ్యమంత్రి అంటే ఒక ఐడియల్ ఫిగర్, అట్లే బిహేవ్ చేయాలి, అలానే మాట్లాడాలి, ఒప్పించగలగాలి. అరిస్తే ఏం రాదు. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం సోబర్ గా మాట్లాడితే గనక మామూలుగా ఉన్నప్పుడు సోబర్ గానే ఉంటారు, బహిరంగ సభల్లో ఒక్కసారిగా రైజ్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ. అంటే మేబీ దట్ ఆ పబ్లిక్ ని చూసినప్పుడు ఆయన సైకలాజికల్ గా అట్లా రైజ్ అయ్యే అవకాశం ఉందేమో. అలా రైజ్ అయిన తర్వాత వీళ్ళకి నచ్చుతుందేమో, కానీ ఆ నచ్చే వాళ్ళు ఓట్లు వేయాలి కదా. అది సమస్య. కరెక్ట్, బాగా చెప్పారు. అంటే వాళ్ళు ఓట్లు వేయట్లేదని ప్రూవ్ అయింది చాలాసార్లు. ఎస్, ఆ ఓటు బ్యాంక్ ని మనం సంపాదించుకున్న రోజే మనం ముఖ్యమంత్రి అవుతాం, అంతే. ఆ ఫ్యాన్స్ ని ఓటుగా టర్న్ చేయలేకపోతున్నారు ఆయన. టర్న్ చేయాలంటే మీరు చెప్పినట్టుగా సోబర్ గా మాట్లాడుతూ కన్విన్స్ చేయగలగాలి. అవును, ఎందుకంటే ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్ కి లేదా ఎమ్మెల్యే అయ్యే పొజిషన్ కి, అంటే ఎమ్మెల్యే అయితే వెంటనే ముఖ్యమంత్రి అయిపోతారని రూల్ ఏం లేదు కదా. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిపోతే ఎలా? ఆ పీపుల్లో ఉన్న పల్స్ ని కొంతే వాడుకోవాలి. అంటే ఒక మీటింగ్ వస్తే ఒక 25% అపోజిట్ పర్సన్ అంటే అపోజిషన్ పార్టీని విమర్శించి 75% మనం ఏం చేస్తామన్న దాని గురించి మాట్లాడాలి ఎప్పుడు. నాకు మోదీ గారిలో నేను గత 10 ఏళ్లుగా నేను చూసి ఇష్టపడింది ఏంటంటే అపోజిషన్ అప్పుడప్పుడు పార్లమెంట్ లో వేసుకుంటాడే తప్ప ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, బహిరంగ సభలకు వెళ్ళినా మనం ఏం చేస్తారో ఫస్ట్ మాట్లాడతారు. మొన్న తెలంగాణకు వచ్చారు, కొంచెమే అపోజిషన్ పార్టీని వేసుకుంటారు, మిగిలిందంతా మనం ఏం చేయాలి, ఎట్లా గెలవాలి, గెలిస్తే ఏం చేయాలన్న దాని గురించి మాట్లాడతారు. డెవలప్మెంట్ అది ఎప్పుడైతే ఒక లీడర్ నేర్చుకుంటారో, సో ఆటోమేటిక్ గా పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ దట్ 25%. 75% థింక్ చేస్తారు నిజంగా చేస్తారా వీళ్ళు అని. సో అప్పుడు